కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది. ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. హీరో రిషబ్ శెట్టి దర్శకుడు కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా పాన్ ఇండియా మూవీని పెట్టుకొని ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటం ఏంటి అన్న విమర్శలకి ఎలా సమాధానం ఇచ్చాడో చూద్దామా. సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని చాలా మందికి తెలుసు గానీ అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 వస్తుందన్న సంగతి సినీ లవర్స్ కు కూడా తెలియదు. అంతలా నిశ్శబ్ద వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఎట్టకేలకు ఈ సైలెన్స్ ను ట్రైలర్ తో బ్రేక్ చేసి హైప్ తీసుకొచ్చారు. 20 కోట్లతో తీసిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. కన్నడ, తెలుగులోనే కాదు హిందీలోనూ హిట్ కావడంతో 350 కోట్ల మార్క్ దాటడం ఈజీ అయింది. కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రావడంతో కావలసినంత హైప్ ఉన్నా అసలు సినిమా వస్తున్న సంగతే తెలియలేదు. చివరికి ట్రైలరే హైప్ క్రియేట్ చేసింది. 3 నిమిషాల ట్రైలర్ ను సోమవారం రిలీజ్ చేస్తే ఒక్కసారిగా కాంతారా చాప్టర్ 1 గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. కాంతారా సీక్వెల్ కాంతారా చాప్టర్ 1 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సంఘటనలు షూటింగ్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఒక్కోసారి విషాదాలతో షూటింగ్ ఆపేశారు. వీళ్ళు వేసిన సెట్టింగ్స్ తో పర్యావరణం దెబ్బతింటుందని ఫిర్యాదులు, ఇలా ఎన్నో అడ్డంకులు. ఈ అడ్డంకుల నడుమ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం కూడా వచ్చింది. వీటన్నింటినీ అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకుని దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. కాంతారా బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఒత్తిడి మేరకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 తీశాడు. కాంతారాను మించి ఉండాలన్న పట్టుదలతో రిషబ్ శెట్టి ఎక్కువ టైం తీసుకుని కథ రెడీ చేశాడు. 3 ఏళ్ల పాటు కాంతారా సీక్వెల్ గురించి ఆలోచించిన రిషబ్ 250 రోజుల పాటు షూటింగ్ చేశాడు. సీక్వెల్ కోసం పడిన కష్టాన్ని మేకింగ్ వీడియోలో చూపించాడు రిషబ్. అడవుల్లో భారీ సెట్టింగ్స్, రోప్ షాట్స్, కలరిపయుట్టు, యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విజువల్స్ తో వీడియోను రిలీజ్ చేశాడు. 3 నిమిషాల ట్రైలర్ లో దాదాపు కథను చెప్పేశాడు రిషబ్ శెట్టి. ఇందులో మహారాణిగా రుక్మిణి వసంత్ గ్లామర్ గా కనిపించింది. వరుస ఫ్లాప్లతో ఉన్న రుక్మిణి కాంతారా ప్రీక్వెల్ పై చాలా ఆశలు పెట్టుకుంది. అజనీష్ లోకనాథ్ కాంతారాకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ పాన్ ఇండియా మూవీకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకున్న నిర్మాతలు తెలుగు డబ్బింగ్ రైట్స్ 100 కోట్ల ఫ్యాన్సీ రేట్ కమ్మినట్లు సమాచారం.